సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సీతారాముల కళ్యాణం తిలకించారు. ప్రతి సంవత్సరం శ్రీరాముని కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు పురోహితులు రఘువీర్ శర్మ తెలిపారు. ఆ శ్రీరాముని కటాక్షంతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ యొక్క ఆలయము 2000-3000 సంవత్సరాలు జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణము మరియు దసరా నాడు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరియు ఉగాది నాడు కూడా రథం జరుగుతున్నది. మరియు ఈ యొక్క కళ్యాణం అయిన తర్వాత రథము బయలుదేరుతున్నది. దాని భక్తులు అధిక సంఖ్యలో చుట్టుముట్ల గ్రామంలో అందరూ కూడా వస్తారు. మరియు ఈ యొక్క సీతారామచంద్ర స్వామి సంతాన ప్రాప్తి కానీ అన్ని విధాలు కానీ ఎవరైనా భార్య పూర్వకాలంలో అందరూ అంటారు అంటే అక్కడి నుంచి బండపైన అక్కడ పువ్వుల బండపైన అక్కడ పాదాలు శివాలయం ఉంటారా ఆ పాదాలు ఎత్తుగా రాముడు ఇక్కడికి వచ్చాడని ఆన్మార్స్ అక్కడ కూడా జరుగుతున్నది. ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మంచి వైభవంగా మా గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొంటారు.